బేలమండల కేంద్రంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాయి సెంటర్ ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ కార్యక్రమం మండల వ్యాప్తంగా శనివారం ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగింది. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల కళాశాలకు ఆదివాసీ సంఘాలు వెళ్లి బంద్కు సహకరించాలని కోరగా నిర్వాహకులు విద్యాసంస్థలను మూసివేశారు. దీంతో బేలమండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో జనాలు లేక రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. మండల కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జైనస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రాన్ని ఇచ్చారు. జైనూరులో ఆదివాసీ మహిళలపై అత్యాచార యత్నం చేసి తీవ్రంగా గాయపరిచిన నిందితుడిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు శ్రీరామ్ నందుకుమార్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు కోరారు. నాడు జరిగిన ఘటన చాలా బాధాకరం. మా యొక్క యావత్ ఆదివాసీ చింతిస్తుంది. ఎందుకంటే మా యొక్క డ్రైవరు, ఆటో డ్రైవరు షేక్ మగ్దుమ్ అనే ఒక గమ్యానికి చేరవలసిన ఆటో డ్రైవరు మా యొక్క ఆదివాసీ మహిళపై అత్యాచారానికి అఘాత్యానికి పాల్పడిన వ్యక్తిని వెంటనే ఫస్ట్ ట్రాక్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఉరి శిక్ష ఇవ్వాలని మేము ఆదివాసుల తరఫున డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే అమలు చేయాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చూస్తున్నట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి ఆదివాసుల మీద ప్రేమ చూపెడుతున్నాయో తెలుస్తుంది. ఈ రోజుకి దాదాపు 15-16 రోజులైనా కానీ కుమ్రం భీం జిల్లా జైనూరు మండలానికి చెందిన ఒక ఆదివాసీ మహిళపై అత్యాచారం జరిగినా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తామనే తప్ప ఈ రోజుకి వానికి కఠినమైన శిక్ష వేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన చట్టాలు, ఈ చట్టాలను ఉల్లంఘించిన మన ఏజెన్సీ ప్రాంతాలలో వలస వచ్చిన గిరిజనేతరులు ఇవాళ ఆదివాసులపై జులుం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మేము సభాముఖంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలనే ఉల్లంఘిస్తున్నారు. మా ఆదివాసీ ఏరియాలలో వచ్చి బతుకు తెరకు వచ్చి మా యొక్క ఆదివాసులపై, ఆదివాసీ మహిళలపై దాడులు చేస్తున్నారు.